వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, వర్షం ఇన్ని రోజుల కంటే ఇంచుమించు నెలల తరబడి ఎండ తర్వాత ఈరోజు ఇంత పెద్ద వర్షం వచ్చిందన్నమాట. ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం ఈరోజు వచ్చింది. చూసారా, చీకటిగా ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అయింది. ఈ మధ్యాహ్నం 1 గంట టైంలో కూడా ఇంత చీకటిగా అయిపోయినట్టుంది. సరే, ఒకసారి వీడియో చేద్దామని ఇలా బయటకు వచ్చాను. ఎందుకంటే అసలు ఎంత వేడో చెప్పలేనంత వేడి. 46 degrees 47 degrees వేడి తట్టుకోవడం కష్టమైపోయింది. ఇంచుమించు ఒక 10-15 days నుంచి ఒక్కొక్క రోజు అయితే నేను అంత నేర్చుకుంటా వీడియో కూడా చేయలేకపోయేదాన్ని. సరే, ఎంత సౌండ్స్ మొక్కలైతే చక్కగా హాయిగా కలలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలా వేడి తట్టుకోలేక ఎంత నీరు పోసినా కానీ మొక్కలకి అవి డ్రైగానే ఉండేవి డైలీ. ఈరోజు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు మొక్కలకు కూడా, నాకు కూడా. ఎందుకంటే నాకు చాలా ఎంత వేడి తట్టుకోలేకపోయేదాన్ని. చాలా నీరసం వచ్చేస్తూ ఉండేది. చూసారా ఎలా ఉందో, చాలా వర్షం వస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. మళ్ళీ చల్లగా ఉంది వాతావరణం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మా ఇంటి ముందు అన్నమాట ఇలాగ మనీ ప్లాంట్ చూడండి, గోడ మీద అసలు ఎక్కడ ప్లేస్ ఉన్నా నేను మొక్కలు పెంచేస్తాను. నేను వేసుకున్న ముగ్గంతా పాడైపోయింది. మా పాలకానికి కోపం వచ్చినప్పుడు ప్రతిసారి అక్కడ చెప్పుకుంటూ చూసారా, అది కొంచెం కురికేస్తూ ఉంటుంది. దానికి బాగా కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి దొరకాలి, కురికేస్తుంది. ఇంకా అందుకని ఆ చిప్పు అలాగే ఉంచాను నేను. చాలా లోపలికి కూడా తెల్లు వచ్చేస్తుంది. ఓకేనా, చాలా చల్లబడుతుంది కాబట్టి. పగలు మధ్యాహ్నం 1 గంట చూడండి, టైము కనిపిస్తుందా? 1 గంట పోవైంది. ఆ టైంలో అసలు ఏం కనపడట్లేదు ఇంట్లో. నిజంగా సూర్యుడు అంటే మనకి లేకపోతే మన భయంకరమైన పరిస్థితి మనుషులకి అనిపించింది. పంచభూతాలు అంటారు కదా, వాటిల్లో 5 వేటికి కోపం వచ్చినా కానీ ప్రపంచం తట్టుకోవడం కష్టం. మనుషులు కానీ ప్రపంచం కానీ పంచభూతాల్లో దేనికి కోపం వచ్చినా మనుషులు, ముఖ్యంగా మనుషులు తట్టుకోవడం చాలా కష్టం. చూసారు ఎంత ప్రళయ భీకరంగా ఉన్నట్టుంది. ఇక్కడ వర్షం, ఉరుములు, మెరుపులు. విండు చూసారా, సౌండ్ ఎలా వినిపిస్తుందో. ఇంచుమించు 1 hour అయిపోయింది ఇప్పటికీ వర్షం స్టార్ట్ అయ్యి, ఇంకా కురుస్తూనే ఉంది. ఈ వర్షంతో ఈ సమ్మర్లో వెల్వెల్లాడిపోయిన మొక్కలు, ప్రాణులు అన్నీ కూడా సేద తీరుతాయి అన్నమాట.
చాలా హ్యాపీగా ఉంది, చాలా కూల్గా ఉంది.